ప్రాంతంలో ఒక సంఘములో పాస్టర్ గారు సంఘ కాపరిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ పాస్టర్ గారికి ఒకే ఒక్క కుమారుడు, ఏకైక కుమారుడు ఒకడు ఉన్నాడు. సండే స్కూల్కి ఆదివారం పిల్లలు వచ్చినప్పుడు చక్కగా దేవుని మందిరంలో వాళ్ళు కూర్చొని పాటలు పాడి బైబిల్లో ఉన్న స్టోరీస్ విని సండే స్కూల్ టీచర్ ఏది చెప్తా ఉంటే చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వింటూ ఉంటారు. విశ్వాసుల పిల్లలేమో చాలా జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి మందిరంలో చక్కగా కూర్చుని దేవుని మాటలు వింటూ ఉంటే వీడేమో కిటికీల్లో కూర్చుంటాడు, వాడేమో కుర్చీల్లో కూర్చొని విచిత్రమైన విన్యాసాలు చేస్తూ ఉంటాడు. అంటే అంత అల్లరోడు అనమాట. ఎవరైనా పాస్టర్లు వారి ఇంటిని దర్శించడానికి వచ్చినప్పుడు లేదా ఎప్పుడైనా మందిరానికి ఆయా కార్యక్రమాలు జరిగేటప్పుడు వచ్చారు అనుకోండి, ఈ పాస్టర్ గారు కొడుకు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు లేదా మా మందిరానికి వచ్చారు కదా, నాకు డబ్బులు ఇవ్వా అని అంటాడట. సరే పిల్లోడే కదా అని ఆ వచ్చిన సేవకులు ₹1 ₹2 ఇచ్చారనుకోండి, వాడికి ₹2 వాడికి కంటికి కనబడదు. వాడేమంటాడు తెలుసా, పాస్టర్ గారు మనకు ₹1 బిల్లలు ₹2 బిల్లలు అంటే పడదాం, ఓన్లీ ₹10. చెప్పండి ఎంత? ఓన్లీ ₹10 అండి. వాళ్ళ నాన్న కూడా చెప్తాడు, వాడేంటో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు, పాస్టర్ గారు మా అబ్బాయి ₹2 తీసుకోడు, వాడు తీసుకుంటే ₹10 అంటే వాడి రేంజ్ అంతే. ₹2 తీసుకోడా నీవు. సరే వచ్చిన పాస్టర్లు పిల్లోడు కదా వాడు అడుగుతున్నాడు కదా అని వాడికి ₹10 ఇచ్చి వెళ్తా ఉంటాం. ఓ రోజున పాస్టర్ గారు ఆదివారం పూట ఉదయకాలమున లేచి ఈరోజు నేను ఏ వర్తమానం చెప్పాలా అని ఒక అంశాన్ని చూసుకుని బైబిల్లో ఆయన ఏం చేశాడంటే, ఏదైనా పెన్నుతోటి పేపర్లో అంశం రాసుకుంటే బాగుంటుందిగా. ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఆ ఇంట్లో కొన్ని పుల్లల చీపురు ఉంటే ఆ చీపురు పుల్లలో కొన్ని అక్కడక్కడ కట్ చేసి ఆయన ఎక్కడెక్కడైతే అంశాన్ని చూసుకున్నాడు, ఏ రెఫరెన్స్ చెప్పాలనుకుంటాడో ఒక్కొక్క రెఫరెన్స్ దగ్గర ఒక్కొక్క చీపురు పుల్ల పెట్టాడు. చీపురు పుల్ల పెట్టి పాస్టర్ గారు అంశాన్ని అంతా కూడా తయారు చేసుకొని ఎక్కడ ఏ సందర్భంలో ఏ రెఫరెన్స్ చెప్పాలో అక్కడ ఒక చీపురు పుల్ల పెట్టుకున్నాడు. అట్ట అన్ని రెఫరెన్స్కి ఒక చీపురు పుల్ల పెట్టుకున్నాడు. సరే టైం అయిపోతూ ఉంది, త్వరగా ఆరాధన ప్రారంభించాలి అని పాస్టర్ గారు స్నానం చేయడానికి వెళ్ళి ఆయన వచ్చి స్నానం చేసి గబగబా బట్టలో వేసుకొని ఇక త్వరగా దేవుని మందిరంలోకి వచ్చేసాడు. ఈ బైబిల్ సంగతి పట్టించుకోవట్లే. ఆయన ఏమనుకుంటున్నాడు, నేను ఈరోజు అంశం ప్రిపేర్ అయిపోయాను, నా రెఫరెన్స్లు అన్నీ చూసుకున్నాను, ఒక్కొక్క రెఫరెన్స్ దగ్గర ఒక్కొక్క చీపురు పుల్ల పెట్టానే అని అనుకొని త్వరగా బైబిల్ తీసుకొని మందిరంలోకి వచ్చి ప్రార్థనతో ఆరాధన ప్రారంభించాడు. పాటలు అయిపోయింది. తీర వాక్యం చెప్పే టయానికి ఇక సంఘంలో ఉన్న బిడ్డలందరితో మాట్లాడుతూ అన్నాడు కదా, దేవుని ప్రజలారా, ఈరోజు ఆదివారం దేవుడు మనందరితో ఏ వర్తమానమును మాట్లాడబోతా ఉన్నాడో ఆ వర్తమానాన్ని మనందరము కూడా విందామని పరిశుద్ధ బైబిల్ గ్రంథాలలో ఓపెన్ చేస్తే లోపల చీపురు పొలాలు కనపడట్లేదు. తిరుగుతా ఆ బైబిల్లో ఉన్న పేజీలు తిప్పుతా ఉన్నాడు కానీ ఎక్కడా కూడా చీపురు పొల కనపడట్లేదు. పాస్టర్ గారు అనుకున్నాడు, నేను రెడీ అవ్వకముందే అంశాన్ని చూసుకొని ఒక్కొక్క రెఫరెన్స్ దగ్గర ఒక్కొక్క చీపురు పుల్ల పెట్టాను కదా, ఏమైపోయినాయి ఈ చీపురు పుల్లలు అని అంటే కొడుకేమో వెనకాల కుర్చీలో కూర్చొని చూస్తా ఉంది. పాస్టర్ గారికి అర్థమైపోయింది ఏంటో తెలుసా, నా బైబిల్లో ఉన్న చీపురు పుల్లలు పోయాయి అంటే నాకున్నాడుగా పుత్రరత్నం ఈడే చేసి ఉంటాడు ఆ పని అని అనుకొని ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కాక వాడి మీద కోపంగా చూస్తూ వాడిని అన్నాడు, తన్నుతాను అని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి అండి? తన్నుతాను అనగానే విశ్వాసులు అనుకున్నారు, ఏంట్రా పాస్టర్ గారు ఏదో మంచి వాక్యం చెప్తాడు అనుకుంటే ఏం తన్నుతాను అంటున్నాడేంటి అని అనుకోని వాళ్ళ నేత్రాలన్నీ కూడా పైకి తిరిగిపోయి చూస్తూ ఉన్నారు. ఏంట్రా పాస్టర్ గారు తన్నుతాను అంటున్నాడు. అందరు అలా చూస్తూ ఉంటే
ఇప్పుడు పాస్ట్ గారు అన్నాడు, మీరు ఎవ్వరు అలా సీరియస్గా చూడొద్దు. తన్నుతాను అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని తన్నుతానని కదా అర్థం. నేను ఉదయాన్నే ఒక అంశం ప్రిపేర్ అయ్యాను, కానీ ఏదో పొరపాటు జరిగింది, మర్చిపోయాను. నేను బైబిల్ తీయగానే లోపల ఒక మాట కనపడింది. ఏంటంటే యేసు ప్రభు వారు చెప్పాడు, తన్ను తాను తగ్గించుకుని వాడు ఏం చేస్తాడు, వాడు హెచ్చింపబడతాడనే మాట ఆయన చెప్పబోయి వాడి మీద ఉన్న కోపంతో అక్కడ కనపడి తన్నుతాను అనగానే అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా భయపడిపోయారు. ఈ రాత్రి నా బైబిల్లో చీపురు పూలలు ఏమీ లేవు, చక్కగా సిద్ధపడ్డాను. ఏమి చెప్పాలి, ఏమి రెఫరెన్సులు చెప్పాలో ఈ రాత్రి సిద్ధపడ్డాను. ఇప్పటికే టైం ఆల్రెడీ 9:10 అయిపోయింది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనందరము కూడా విందాం. పరిశుద్ధ లేఖనములో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము. పరిశుద్ధ లేఖనములో నుండి యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనమును ఈరోజు ధ్యానాంశముగా మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రభు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నా. ఇశ్రాయేలీయులారా, మీరు నా స్వాస్యం, నా సంపాద్యమైనటువంటి ప్రజలు మీరు. నేను ఎవరిని? మిమ్మలను విమోచించినటువంటి విమోచకుడను, నేను పరిశుద్ధమైనటువంటి దేవుడను, నేను మీకు తెలియజేస్తున్నాను అని ప్రభు మాట్లాడుతూ అంటాడు కదా. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడు నాకు యెహోవాను నేనే నీకు ఉపదేశము చేయుదును అని అంటాడు. నీ దేవుడు నాకు యెహోవాను నేనే, నీకు ప్రయోజనము కలుగునట్లుగా, నీకు మేలు కలుగునట్లుగా నేనే నీకు ఉపదేశమును చేయుదును. ఉపదేశము అంటే ఇంగ్లీష్ బైబిల్లో మనము చదువుతూ ఉన్నప్పుడు టీచింగ్ అనే మాట కనబడుతుంది. కొన్ని వర్షన్స్లో, ఇంగ్లీష్ బైబిల్లో వర్షన్స్లో మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రీసెప్ట్స్ అనేటువంటి మాట కనబడుతుంది. నేనే నీకు ఉపదేశమును చేసేదను అంటే అర్థం ఏంటంటే నేను నీకు బోధించేదను అని అర్థం. ఉపదేశము అనగా బోధించడం, ఉపదేశము అనగా ఆజ్ఞలు తెలియచేయటం అని అర్థం. మన మందిరంలో చాలామంది టీచర్స్ ఉన్నారు. వారు పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో మంచి నాలెడ్జ్ వాళ్ళు పొందడానికి, వారు ఒక మంచి క్రమమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, వారు భవిష్యత్తులో చక్కగా చదువుకొని వారు ఉన్నతమైనటువంటి స్థానములో ఉండటానికి ఉపాధ్యాయులు ఒక మంచి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. వారు పిల్లలకు టీచ్ చేస్తూ మంచి ఇన్స్ట్రక్షన్స్ను వారికి ఇస్తూ ఉంటారు. టీచర్స్ ఎలాగైతే స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉంటారో, మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన బిడ్డలైనటువంటి మనకు ఆయన ఏం చేస్తాడట? ఉపదేశము బోధిస్తాడు. మన దేవుడు ఎవరు అనంటే ఆయన గ్రేట్ టీచర్, ఒక గొప్ప టీచర్. ఆయన మన తండ్రి అయినటువంటి దేవుడు
ఆయన మనకు గొప్ప ఉపదేశాన్ని బోధించే బోధకుడిగా ఎలాగైతే ఉన్నాడో, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా గొప్ప బోధకుడు. యేసు ప్రభువారి భూమి మీద జీవించినటువంటి కాలంలో ఆయా సందర్భాలలో ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చారు. వారికి ఉన్న సందేహాలు నివృత్తి చేసుకోవటానికి, వారికి ఉన్నటువంటి డౌట్లు క్లారిఫై అవ్వటానికి యేసు ప్రభు దగ్గరికి వారు వచ్చి ప్రభువుని అడిగేటువంటి సందర్భంలో యేసయ్యను వారు ఏమన్నారంటే బోధకుడా అని పిలిచారు. ఏమని పిలిచారు ప్రభువుని? బోధకుడా అని. ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి అన్నాడు కదా, అయ్యా నిత్య జీవమునకు వారసుడును కావాలంటే నేనేం చెయ్యాలి అని ఆ ప్రశ్న అడిగేటప్పుడు ప్రభువుని అడిగాడు, బోధకుడా అని పిలిచు. అంటే మన తండ్రి అయినటువంటి దేవుడు ఎంత గొప్ప బోధకుడు ఉపదేశాన్ని ఇస్తాడో, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక గొప్ప టీచర్గా, హెవెన్లీ టీచర్, పర సంబంధమైనటువంటి విషయాలు బోధించేటువంటి బోధకుడుగా ఉంది. యేసయ్య మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన యేసు ప్రభు వారు ఏదైతే చెప్పాడో ఆ మాటలన్నీ కూడా ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఆయన కూడా ఏం చేశాడు? బోధించు. అందుకే ప్రభువారు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ అంటాడు కదా, నిన్ను విమోచించినటువంటి విమోచకుడు నేను పరిశుద్ధుడను అని ప్రభువారు అంటాడు. నేనేం చేస్తానంటే నీకు ఉపదేశమును చేయుదును, నేను బోధిస్తాను, నీకు మంచి మాటలు నేను తెలియజేస్తాను అని ప్రభువు ఒక వాగ్దానపు వర్తమానాన్ని ఈ రాత్రి మనకు అందిస్తూ ఉన్నా. ఈ ఏప్రిల్ మాసంలో మన పరమ బోధకుడైనటువంటి మన ప్రభువు ఆయనే మనకు ఉపదేశమును అనుగ్రహించి మనము నడవవలసినటువంటి త్రోవలో, మనము నడవవలసినటువంటి మార్గములో మనను నడిపించి ఆయన తన శ్రేష్టమైనటువంటి ఉపదేశమును ఆయన మనకు తెలియజేస్తాడు. ఈరోజు ఆయన ఉపదేశము మనకు ప్రయోజనకరమైనటువంటిది. ఆయన ఉపదేశములు వింటే మన జీవితంలో మేలు జరుగుతుంది. ఆయన ఉపదేశములు మనం వింటే మన జీవితంలో ఉపకారములు జరుగుతాయి. అందుకే ప్రభు అంటున్నాడు, నీకు ప్రయోజనకరముగా ఉండునట్లుగా, నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీకు ఉపదేశమును తెలియజేస్తాను అని ప్రభు అంటున్నాడు. కాబట్టి ఆయన ఉపదేశం మనకి ప్రయోజనకరమే. ఆయన మాటలు మన జీవితానికి ఉపయోగకరమైనటువంటివి కనుక ఆయన ఉపదేశము ఎలాంటి ప్రయోజనాన్ని మన జీవితంలో తీసుకొస్తుంది, ఈ మాసంలో ప్రభువారు మనకిచ్చేటువంటి ఆ ఉపదేశం ఏంటి, ఆ ఉపదేశం ద్వారా మనకి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో ఈ రాత్రి పరిశుద్ధ లేఖనములో నుండి 3 విషయాలు త్వరగా చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. గమనించండి. మొదటి మాట, ఆయన ఉపదేశము మనకి ఎలాంటి ప్రయోజనము కలుగు చేస్తుంది? కీర్తనల గ్రంథము 32వ కీర్తన, కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వచనం మనం చదువుకుందాం. కీర్తనలో 32:8 వచనాన్ని చదువుదాం. నీకు ఉపదేశము చేసేదను, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నీకు ఆలోచన చెప్పెదను. ప్రభువారు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నేను నీకు ఉపదేశమును చేస్తానంటే నేను నా మాటలు నీకు తెలియజేస్తాను, నా బోధను నీకు వినిపిస్తాను, నీవు నడవవలసినటువంటి మార్గమును నీకు బోధించి నీ మీద దృష్టి ఉంచి నీకు నేనేం చెప్తాను? ఆలోచన చెప్తా. ఈ రోజుల్లో చాలామంది మంచి ఆలోచనలు లేక ఎటువంటి తీర్మానాలు తీసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, ఏ మార్గంలో ప్రయాణం చేయాలి
అని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈరోజే అయిపోయినాయి. ఇప్పుడు ఈ పరీక్షలు వ్రాసినటువంటి విద్యార్థులందరి ఆలోచన ఏంటో తెలుసా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేసాము, త్వరలో పరీక్షా ఫలితాలు వస్తాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకు నేను ఎలాంటి కోర్సు తీసుకోవాలి, నేను ఎలాంటి కోర్సులో జాయిన్ అవ్వాలి అని చాలామంది ఇంటర్మీడియట్ అయిపోతున్నటువంటి విద్యార్థులు ఆలోచన చేస్తావు. ఈరోజే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, త్వరలో రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలి, ఇంటర్మీడియట్లో ఈ గ్రూపులు ఉన్నాయి, ఏ గ్రూపులో నేను జాయిన్ అవ్వాలి. తల్లిదండ్రుల ఆలోచన కూడా అదే. ఇప్పటిదాకా హై స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇక తర్వాత ఇంటర్మీడియట్లో వీరిని జాయిన్ చేయాలి, వీరి భవిష్యత్తుకు ఒక మంచి బంగారు బాట వేయాలి, మా బిడ్డల పట్ల మేము మంచి కలలను కంటూ ఉన్నాము, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేర్చబడాలి, ఆ కలలన్నీ కూడా సాకారం అవ్వాలి. కాబట్టి మా బిడ్డలను ఎలాంటి గ్రూపుల్లో చేరిస్తే మంచిది, వారికి మంచి భవిష్యత్తునివ్వాలి, వారికంటూ ఒక మంచి స్థానాన్ని మనం ఇవ్వాలి, వారు ఉన్నతమైన స్థానంలో ఉండాలి, వారు నాకు నా కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి. కాబట్టి ఎలాంటి కోర్సులు అయితే బాగుంటాయి అని ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, ఆలోచన చేస్తాము. భూ సంబంధమైనటువంటి వ్యక్తులే, తల్లిదండ్రులే వారి బిడ్డల గురించి అంతగా ఆలోచన చేస్తూ ఉంటే వారి భవిష్యత్తుకు ఒక బంగారు బాటను వెయ్యాలి అని, వారు రాబోయేటువంటి కాలంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని వారు ఎలాగైతే ఆలోచన చేస్తూ ఉన్నారో, మనలందరినీ కూడా సృజించినటువంటి మన దేవుడు, తన పోలిక చొప్పున నిర్మాణం చేసుకున్నటువంటి మన సృష్టికర్త అయినటువంటి మన దేవుడు మన పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉంది. మన ఆలోచన వంటివి కాదు ఆయన ఆలోచన, మన తలంపుల వంటివి కాదు ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి తలంపు. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నేను నీకు ఉపదేశము తెలిపి ఒక మంచి త్రోవలో నిన్ను నడిపిస్తాను, నీకు మంచి ఆలోచన నేనేం చేస్తాను చెప్పేదను అని అంటున్నాను. దేవుని మాటలకు నీవు లోబడితే, దేవుని ఉపదేశములకు నీవు చెవియొగ్గితే, దేవుని యొక్క ఉపదేశములకు నీవు విధేయత చూపిస్తే, ప్రభువు నీ చెయ్యి పట్టుకొని నీకు ఏ మార్గమైతే మేలుకరముగా ఉంటుందో, ఏ త్రోవ అయితే నీకు ఆశీర్వాదకరముగా ఉంటుందో, ప్రభువు నీకు మంచి ఆలోచన చెప్పి ఆయన ఉపదేశమును నీకు తెలియజేసి ఒక చక్కని త్రోవలో ప్రభువు వారు ఏం చేస్తాడో నడిపిస్తాడు. కొన్నిసార్లు మన ఆలోచనల ప్రకారము మనం నడుస్తూ ఉన్నప్పుడు నష్టాలు కొని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. మన ఆలోచనల ప్రకారం మనం వెళుతూ ఉన్నప్పుడు మనం ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులకు, ఇబ్బందుల్లోనికి నెట్టివేయబడతా ఉంటాం. అయితే దేవుని చిత్త ప్రకారము మనము నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆలోచన తెలుసుకొని ఆయన ఆలోచనతో మనము నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువు మనకి ఒక మేలుకరమైనటువంటి మార్గమును ఆయన మనకు చూపిస్తాడు. ఈ రోజున చాలామంది మనుషులు స్వంత ఆలోచనలు, స్వంత నిర్ణయాలు తీసుకొని జీవితంలో చాలామంది నష్టపోతా ఉన్నారు. అయితే ఈ మాసంలో ప్రభువారు తన దృష్టిని మన మీద ఉంచి ఆయన తన ఉపదేశమును, తన శ్రేష్టమైనటువంటి మాటలను మనకు తెలియజేసి మనము వెళ్ళాల్సినటువంటి త్రోవలో, మనము వెళ్ళాల్సినటువంటి మార్గంలో ప్రభు మనను నడిపించి ఆయన ఒక మంచి చక్కటి ఆలోచన మనకు చెప్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన ఆలోచన చెప్తాడు. ఎందుకని? మన దేవుడు ఆలోచన కర్త. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది కదా, యేసు ప్రభు వారు పుట్టక ముందుపే
700 సంవత్సరాల క్రితమే యెషయా యేసుక్రీస్తు ప్రభు వారి జన్మను గురించి ప్రవచిస్తూ ఆయన పుట్టిన తర్వాత ఆయనకుండేటువంటి టైటిల్స్, ఆయనకుండే లక్షణాల గురించి మాట్లాడుతూ అంటాడు, ఆయన ఆలోచనకర్త. ఆయన ఒక మంచి ఆలోచన మనకు అనుగ్రహించి ఈ మాసంలో తన ఉపదేశమును ఆయన తెలియజేసి ఒక మంచి మార్గములో ప్రభు వారు ఏం చేస్తాడు, మనను నడిపిస్తాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో మనము చదివితే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు దేవుడు ఒక మంచి ఆలోచన అనుగ్రహించు. పరిశుద్ధ లేఖనములో మనము చదివితే ఆదికాండం 26వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుదాం, గమనించండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివయుండుము. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు గెరారు అనేటువంటి ప్రాంతంలో నివసిస్తా ఉన్నాడు. అబీమెలెకు అనేటువంటి పేరు కలిగిన రాజు ఆ గెరారు ప్రాంతాన్ని, ఆ దేశమంతటిని పరిపాలన చేస్తా ఉన్నాడు. అబ్రహాము జీవించిన కాలంలో ఒక కరువు వచ్చింది. అలాగే ఇప్పుడు ఇస్సాకు కాలంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు తన మనసులో ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ గెరారు అనే ప్రాంతంలో నేను నివసిస్తూ ఉన్నాను, భయంకరమైన కరువు వచ్చేసింది, ధాన్యము లేదు, ఆహారము దొరకట్లేదు, నేను నా కుటుంబం ఎలా బ్రతకాలి, నేను నా కుటుంబం ఎలా పోషించబడాలి అని ఇస్సాకు ఆలోచన చేస్తూ అనుకుంటున్నాడు కదా. నేను ఐగుప్తు దేశానికి వెళ్తే బాగుంటుంది, అక్కడ కరువు లేదు, అక్కడ క్షామము లేదు, అక్కడికి వెళ్తే బాగుంటుంది అని ఇస్సాకు ఆలోచన చేస్తా ఉంది. ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు కదా ప్రభు ఇప్పుడు ఇస్సాకుతో మాట్లాడుతూ అంటాడు కదా, ఇస్సాకు ఈ గెరారు అనేటువంటి ప్రాంతంలో కరువు వచ్చిందని నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి అని అనుకుంటున్నావా? నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడే ఉండు, నేను నీకు తోడుగా ఉంటానయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను అనగానే దేవుని మాటకు లోబడి ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో తన ఆలోచన పక్కన పెట్టేసి, తన తలంపులు ప్రక్కన పెట్టేశాడు, తన స్వంత నిర్ణయాలు ప్రక్కన పెట్టేసి దేవుడిచ్చినటువంటి ఆలోచన ప్రకారము గెరారు అనేటువంటి ప్రాంతంలో నివసించు. దేవుడు జరిగించిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు ఉన్నప్పుడు ఆ కరువు కాలంలో ఇస్సాకు విత్తనము వేస్తే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. కరువు కాలములో విత్తనము వేసి ఇస్సాకు 100 ఫలమును పొందుకున్నాడు. మీరు 26వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. 26వ అధ్యాయములో చదువుతున్నప్పుడు 12వ వచనములో ఆ దేశము కరువులో ఉన్నప్పుడు కరువు కాలములో విత్తనము వేసి ఇస్సాకు 100 ఫలమును పొందుకున్నాడు. ఆ దేశంలో ఇస్సాకును ప్రభువారు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో, అలా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటే ఫిలిష్తీయులు ఇస్సాకు మీద అసూయపడతా ఉన్నారు. అంటే అంత శ్రేష్టమైనటువంటి దీవెలు, అన్ని 100 దీవెనలో దేవుడు ఇస్సాకునకు అనుగ్రహించిన కారణం ఏంటంటే, దేవుడు ఆలోచన చెప్పాడు, ఆ ఆలోచన ప్రకారము అక్కడే ఉన్నాడు, దేవుని ఆలోచనకు లోబడ్డాడు, దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించి తన ఆలోచన ప్రక్కన పెట్టేశాడు, తన స్వంత నిర్ణయాన్ని పక్కన పెట్టేశాడు, దేవుడిచ్చిన ఆలోచనకు లోబడ్డాడు.
నూరంతలుగా ఇస్సాకు ఏమైపోయాడో ఆశీర్వదించబడ్డాడు. ఈ రోజున దేవుని ఆలోచనకు మనం లోబడితే, దేవుని చిత్తానికి మనం లోబడితే, ఆయన ఉపదేశమును మనం వింటే, ఆయన ఆలోచన మనము తెలుసుకోగలిగితే, ప్రభు మనను నూరంతల దీవెన కలుగు చేసి ఒక మంచి మార్గంలో మనల్ని నడిపించి శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపుతాడు. అందుకే ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీకు మంచి ఆలోచన నేను చెప్తాను, కాబట్టి నా ఉపదేశాన్ని వినమని ప్రభు చెప్తున్నాడు. కనుక దేవుని ఆలోచన ప్రకారము మనము నడవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు యోధియా దేశములో బెత్లెహేము అనేటువంటి గ్రామములో ప్రభువారు జన్మించారు. యేసు ప్రభువారు పుట్టినప్పుడు యోధియా దేశాన్ని హేరోదు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నారు. తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు యేసు ప్రభువును చూడటానికి ఆ బెత్లెహేము ప్రాంతానికి వస్తూ ఉన్నారు. ఎలా వస్తున్నారు? ఆకాశంలో ఒక మార్వలెస్ స్టార్, ఒక ప్రకాశవంతమైనటువంటి నక్షత్రము వారికి దారిని చూపిస్తూ ఉంటే, ఆ నక్షత్రము వారికి గైడెన్స్ ఇస్తూ ఉంటే, ఆ నక్షత్రాన్ని చూస్తూ వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. యెరూషలేములోనికి వచ్చారు. యెరూషలేమునికి వచ్చిన తర్వాత యెరూషలేములో ఉన్న ప్రజలను అడుగుతూ ఉన్నారు కదా, అయ్యా మేము తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులము, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అందరిని అడుగుతూ ఉన్నారు. ఆ వార్త కాస్త హేరోదు దగ్గరికి వెళ్ళి, హేరోదు అనుకున్నాడు కదా, ఆల్రెడీ నేను రూలింగ్లో ఉన్నాను కదా, నేను యోధియా దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాను కదా, వీళ్ళేంటి ఎక్కడి నుంచో వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు అని ఇప్పుడు అక్కడున్న ప్రధాన యాజకులని, శాస్త్రులందరిని కూడా పిలిచి క్రీస్తు ఎక్కడ పుడతాడు, మెస్సయ్య ఎక్కడ పుడతాడు అని అడిగితే వారు అన్నారు, అయ్యా యోధియా దేశంలో బెత్లెహేము గ్రామంలో పుడతాడు అని గ్రంథాలన్నీ కూడా చెప్తున్నాయి అయ్యా, ఆయన అక్కడే పుడతాడని చెప్పి. సరే, ఇప్పుడు హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి వారితో మాట్లాడుతూ అన్నాడు కదా, మీరు యూదుల రాజుగా పుట్టినటువంటి యేసుబాబును చూడటానికి వచ్చారు కదా, బెత్లెహేము గ్రామానికి మీరు వెళ్ళి యేసు ఆ బాలుడుగా ఉన్న ఆ యేసు ప్రభువుని మీరు కనుగొని మీరు ఆయన చూసి వచ్చిన తర్వాత నాకు కూడా ఆ సంగతి చెప్పండి, నేను కూడా వెళ్ళి యేసయ్యను పూజిస్తాను అని అన్నా. సరే, జ్ఞానులు వెళ్ళారు. ఆకాశంలో నక్షత్రం వారికి మార్గాన్ని చూపిస్తూ ఉంది. యేసయ్య ఎక్కడ పుట్టాడో ఆ బెత్లెహేము గ్రామానికి వెళ్ళి ఆ పశువుల పాకలో ఉన్న యేసు ప్రభువును చూశారు. వారి దగ్గర ఉన్నటువంటి ఆ బహుమానాలన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత తిరిగి మరలా వారి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ యోధియా దేశం మీద, యెరూషలేము ప్రాంతం మీదుగా వారు వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు ప్రభు వారికి ఒక ఆలోచన ఇచ్చాడు. ఇదిగో జ్ఞానులారా, మీరు ఏ మార్గంలో అయితే వచ్చారో ఆ మార్గంలో వెళ్ళొద్దు. ఎందుకని? హేరోదు మీకు కీడు తలపెడతాడు, హేరోదు మీకు అపాయము తలపెడతాడు. కాబట్టి మీరు వచ్చినటువంటి మార్గములో వెళ్ళకుండా మరొక మార్గములో వెళ్ళమని ప్రభువు జ్ఞానులకు ఏం చెప్పాడో ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. అంటే వారికి ఉపదేశాన్ని తెలియజేసి, తన మాటలు తెలియజేసి, వారు కీడులో పడిపోకుండా, వారు అపాయములో పడిపోకుండా, వారికి ఎటువంటి హాని కలగకుండా, వారు వెళ్ళవలసిన మార్గంలో కాకుండా మరొక మార్గంలో వెళ్ళమని దేవుడు వారికి డైరెక్షన్ ఇచ్చి ఒక మంచి ఆలోచన ఇచ్చి వారిని నడిపించి, మన దేవుని ఉపదేశానికి మనము లోబడితే, ఆయన ఉపదేశానికి మనము చెవియొగ్గితే, ఆయన ఉపదేశానికి మనము విధేయత చూపిస్తే ప్రభువు మనకు ఒక మంచి ఆలోచన అనుగ్రహించి మనము నడవవలసిన మార్గంలో మనకి మేలుకరమైన మార్గమేదో ప్రభువుకు తెలుసు. కనుక అలాంటి ఉన్నతమైన మార్గంలో ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నీకు ఉపదేశాన్ని తెలియజేసి నీవు నడవవలసినటువంటి ఒక చక్కని మార్గంలో నేను నడిపిస్తాను, నీకు ఆలోచన నేను చెప్పేదను అని అంటున్నాడు. కనుక మనకి ప్రయోజనకరమైన ఉపదేశాన్ని దేవుడు అందిస్తాడు. ఏంటి ఆ ప్రయోజనకర ఉపదేశం అంటే, ఒకటి, ఆయన ఉపదేశము మనకి ఒక మంచి మేలుకరమైన మార్గంలో నడిపిస్తుంది. కనుక
దేవుని ఆలోచన ప్రకారము మనందరము కూడా నడవాలి. ఈ మాసంలో దేవుని ఉపదేశానికి లోబడి ఆయన ఆలోచన చెప్పినటువంటి చక్కని మార్గంలో మనము నడిస్తే ప్రభువు మనలను శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపుతాడు. రెండవ మాట, ప్రభు యొక్క ఉపదేశము మన జీవితంలో ఎలాంటి ప్రయోజనం కలుగు చేస్తుంది అని పరిశుద్ధ లేఖనములో మనము చదివితే, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 100వ వచనమును 100వ వచనమును మనము చదువుదాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 100వ వచనమును మనము చదువుదాం. నీకు ఉపదేశములను నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, అయ్యా నీ ఉపదేశములన్నిటినీ కూడా నేను లక్ష్యము చేస్తున్నాను. అంటే నీ ఉపదేశము ప్రకారము నేను నడుస్తున్నాను, నీ ఉపదేశానికి నేను లోబడుతూ ఉన్నాను, నీ ఉపదేశముల యందు నా లక్ష్యమును ఉంచుతూ ఉన్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ప్రభు మనకి ప్రయోజనకరముగా ఉండునట్లుగా తన ఉపదేశమును మనకు తెలియజేస్తాను అని అంటున్నాడు. ఆయన ఉపదేశం మన జీవితంలో కలుగు చేసేటువంటి ప్రయోజనం ఏంటంటే రెండవ మాట, విశేష జ్ఞానము మనకు కలుగుతుంది. చెప్పండి, ఏ జ్ఞానం కలుగుతుంది మనకి? విశేష జ్ఞానము కలుగుతుంది. ఆయన మాటలకు చెవి ఒగ్గితే, ఆయన మాటలకు లోబడితే, ఆయన మాటలకు విధేయత చూపిస్తే వృద్ధుల కంటే కూడా విశేషమైనటువంటి జ్ఞానం. వృద్ధులు అని ఎందుకు దావీదు ఆ పదాన్ని ఉపయోగించాడు అంటే, ఎవరైతే వృద్ధాప్య దశలో ముదిమి వయసులో ఉన్నారో వారిని చూసి కొంతమంది చేదరించుకుంటూ ఉంటారు. కొంతమంది వయసు అయిపోయిన వారిని చూసి వారిని లెక్క చేయరు. ఎందుకని? పెద్ద వయసులే, అయిపోయింది, ఆయన పని అయిపోయింది అంటారు చాలా. కానీ వారికి ఉన్న అనుభవాలు వేరు, వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లు వేరు, వారు నడిచినటువంటి మార్గాలు వేరు. అందుకనే పెద్ద వయసులకు వచ్చేసరికి కొంతమంది వెంట్రుకలన్నీ కూడా ఎలా ఉంటాయి? తెల్లబడిపోతాయి. అందుకే అప్పుడప్పుడు ఏదైనా మాట వచ్చిన సందర్భంలో కొంతమంది ఏమంటారో తెలుసుగా, పండిపోయింది ఇక్కడ. చెప్పండి, ఏమంటారు? పండిపోయారు అంటారు. అంటే ఏంటి? అంత జ్ఞానం, అంత తెలివితేటలు, అంత అనుభవం ఉంది అని చాలామంది తెలియజేస్తూ ఉంటారు. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా నీ ఉపదేశములను నేను లక్ష్య పెడతా ఉన్నాను కాబట్టి వృద్ధుల కంటే కూడా నాకు విశేషమైనటువంటి జ్ఞానము. ఆయన ఉపదేశము మన జీవితంలో ఎలాంటి ప్రయోజనకరముగా తీసుకొస్తుంది అని అంటే, ఆయన ఉపదేశానికి, ఆయన బోధకు, ఆయన మాటలకు మనము లోబడితే విశేషమైనటువంటి జ్ఞానము మనకు కలుగుతుంది. పరిశుద్ధ లేఖనములో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని లేఖనములో ప్రభువు మాట్లాడుతూ అంటాడు కదా, జ్ఞానమును నేనే, జ్ఞానమునకు మూలాధారమును నేనే అన్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము కనుక ఆయన ఉపదేశానికి, ఆయన మాటలకు ఎవరైతే లోబడతారో అలాంటి వారికి దేవుడు ఏమిస్తాడో? విశేషమైనటువంటి జ్ఞానమునిస్తాడు. జ్ఞానము దేవుడే, ఆయన దగ్గరే జ్ఞానము ఉన్నది. ఆయన ఇచ్చేటువంటి జ్ఞానము పరసంబంధమైనటువంటి జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దెయ్యపు జ్ఞానాలు. కానీ దేవుని యొక్క జ్ఞానము పరసంబంధమైనటువంటిది, అది పరలోకము నుండి దిగి వచ్చినది కనుక ఆయన ఉపదేశాలకు మనము లోబడితే విశేషమైనటువంటి జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ లేఖనములో సొలొమోను మహారాజును గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు
ఇశ్రాయేలు వారికి మొట్టమొదటి రాజు సౌలు. సౌలు తర్వాత దేవుడు దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. దావీదు తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోనును దేవుడు రాజుగా చేసి ఇశ్రాయేలు వారి మీద పరిపాలన చేయడానికి ఒక మంచి ఆధిక్యతను, గొప్ప భాగ్యమునిచ్చి, సొలొమోను రాజు అయిపోయిన తర్వాత, సొలొమోను రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత గిబియోను అనేటువంటి ఉన్నతమైన ప్రాంతానికి బలులు అర్పించడానికి వెళ్ళాడు. ఆ గిబియోను అనేటువంటి ఉన్నతమైన ప్రాంతంలో దేవునికి 1000 బలులు అర్పించు. ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. రాత్రికాల సమయంలో స్వప్నమందు ప్రభువు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యి సొలొమోనుతో ప్రభువు మాట్లాడుతూ అంటాడు కదా, సొలొమోనా, నీకు ఏది కావాలో కోరుకో, దానిని నేను నీకు అనుగ్రహిస్తాను అనగానే సొలొమోను అన్నాడు, ప్రభువా, నా తండ్రి అయినటువంటి దావీదు తర్వాత నీ శాశ్వతమైనటువంటి కృపను తొలగింపక నన్ను రాజుగా ఎన్నుకొని నన్ను సింహాసనం మీద కూర్చుండబెట్టావు. నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలో కొన్ని లక్షల మంది ఉన్నారు, గొప్ప జనసమూహమయ్యా. వీరందరికీ మంచి న్యాయమును నేను తీర్చు, ఎటువంటి పక్షపాతం లేకుండా వారికి న్యాయము తీర్చాలి. కనుక నాకు మంచి తెలివిని, బుద్ధిని, జ్ఞానము కావాలి అని అడిగినప్పుడు సొలొమోను అడిగిన మనవి దేవునికి ఇష్టమైపోయింది. ప్రభువు సొలొమోనుతో మాట్లాడుతూ అంటాడు కదా, సొలొమోనా, నీవు ఐశ్వర్యాన్ని కోరుకోలేదు, ఘనతను కోరుకోలేదు, నీ శత్రువుల ప్రాణాన్ని కూడా అడగలేదు, జ్ఞానము కావాలి అని, తెలివి కావాలని, బుద్ధి కావాలని అడిగావు కదా. నువ్వు అడగకపోయినా వాటితో పాటు నీకు ఘనతను నేను అనుగ్రహిస్తున్నాను అని ప్రభువు సొలొమోనుతో అంటాడు. ఈ భూమి మీద ఎవరైతే రాజులుగా పిలువబడ్డారో, నీకంటే ముందు, నీ తర్వాత ఇక నీ వంటి వాడు భూమి మీద ఎవ్వడు కూడా ఉండడు అని ప్రభువు సొలొమోనుకు ఒక మంచి శ్రేష్టమైనటువంటి జ్ఞానమునిచ్చు. సొలొమోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల మీద పరిపాలన చేస్తే ఎక్కడా యుద్ధాలు జరగలేదు, ఎక్కడా కలహాలు లేవు. ఆ 40 సంవత్సరాలు దేశమంతా కూడా నెమ్మదిగా. దానికి కారణం ఏంటి? సొలొమోనుకు దేవుడు అంత మంచి విశేషమైనటువంటి జ్ఞానమునిచ్చు. ఆ జ్ఞానాన్ని గురించి తెలుసుకుందాము అని, సొలొమోను యొక్క జ్ఞానమును పరిశోధించి తెలుసుకోవాలి అని షేబా దేశపు రాణి కూడా ఏం చేసింది? సొలొమోను దగ్గరకు వచ్చింది. సొలొమోను దగ్గరకు వచ్చిన తర్వాత సొలొమోను యొక్క అంతఃపురాన్ని, అక్కడ ఉన్నటువంటి రాజ్యమున ప్రభావం అంతా కూడా చూసిన తర్వాత షేబా దేశపు రాణి ఒక కంక్లూజన్కి వచ్చి సొలొమోనుతో ఒక మాట అంది కదా, అయ్యా రాజైన సొలొమోను, నేను ఇక్కడికి రాకముందు నేను విన్న మాటలు వేరు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అంతకంటే కూడా ఎక్కువగా నేను చూస్తున్నాను అని చెప్పి సొలొమోను యొక్క జ్ఞానమును ప్రశంసించి, అంతటి జ్ఞానమును సొలొమోను పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, దేవుణ్ణి అడిగాడో ఆయన ఏం పొందుకున్నాడో? జ్ఞానమును పొందుకున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నీ ఉపదేశము మీద నేను నా లక్ష్యమును ఉంచుతూ ఉన్నాను కనుక వృద్ధుల కంటే కూడా నాకు విశేష జ్ఞానము కాదు. ఆయన ఉపదేశానికి మనము లోబడితే, ఆయన ఉపదేశానికి మనము విధేయత చూపిస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటంటే విశేషమైనటువంటి జ్ఞానము కలుగుతుంది. 18వ శతాబ్దంలో అమెరికా దేశంలో ఒక గ్రేట్ ఇన్వెంటర్గా ఒక వ్యక్తి పిలువబడ్డారు. బహుశా ఆయన పేరు తెలియనటువంటి వారు ఎవ్వరూ కూడా ఉండరేమో. ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నాడు. ఆయన ఈ రోజున ఇది పగల రాత్ర అన్న తేడా కనపడతాం. ఇంత లైటింగ్లో మనం కూర్చుని దేవుని మాటలు వింటా ఉన్నాము అంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఏం కనుగొన్నాడు? అప్పుడు బల్బును కనుగొన్నాడు. దేవుడు అంత జ్ఞానం, అంత విశేషమైనటువంటి జ్ఞానం ఆయనకి ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తే, ఆ స్కూల్లో ఎవరైతే టీచర్లు ఉంటారో వాళ్ళ అబ్బాయికి ఒక పేపర్ మీద కొన్ని మాటలు రాసి పంపించి,
ఆ రోజుల్లో థామస్ అల్వా ఎడిసన్కి ఆ పేపర్లో ఏమి రాశారో అంత చదివేంత ఆ సామర్థ్యం, అంత వివేచన, అంత జ్ఞానం లేదు. టీచర్ గారు పేపర్లో కొన్ని మాటలు రాసిచ్చి వారు అన్నారట, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మకి ఈ లెటర్ ఇచ్చేయమన్నారు. సరే, స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు, వాళ్ళ అమ్మకి ఆ పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్ని ఆమె చదివిన తర్వాత చక్కగా మడత పెట్టి ఓ బ్యాగ్లో పడేసి థామస్ అడిగాడట, అమ్మా ఏం రాశారు మా టీచర్ గారు, నీకు పేపర్ ఇవ్వమన్నారు, ఏదో రాసి ఇచ్చారు అనగానే థామస్ అల్వా ఎడిసన్ తల్లిగారు చెప్పారట, ఏం లేదు బాబు, నీకు మంచి జ్ఞానం ఉందంట, నీకు మంచి తెలివి ఉందట, నీ జ్ఞానానికి తగ్గట్టుగా, నీ తెలివికి తగ్గట్టుగా బోధించడానికి అక్కడ టీచర్లు ఎవరు కూడా మీ స్కూల్లో లేరంట. అందుకని మీ టీచర్ గారు ఏం రాసిందంటే, మీ అబ్బాయిని ఎక్కడైనా ఎంతకంటే ఒక బెటర్ స్కూల్లో ఒక మంచి టీచర్ ఉండేటువంటి ఆ స్కూల్లో వదిలిపెట్టమని, అక్కడ చదివించమని చెప్పింది. అనగానే ఏమనుకున్నాడు, నిజమేనేమో, నాకు అంత మంచి జ్ఞానం ఉందా, నాకంత తెలివి ఉందా అనుకుని ఆయన కూడా మురిసిపోయాడు. స్కూల్కి పంపించకుండా ఆమె ఒక టీచర్గా ఉండి కుమారుడికి అన్నీ కూడా బోధించి ప్రతిరోజు తన కుమారుని కొరకు ప్రార్థన చేసేది. ప్రభువా, నా కుమారుడు భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఒక సాధారణమైన వ్యక్తిగా కాదు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక అసాధారణమైనటువంటి వ్యక్తిగా నా కుమారుడు కనబడాలి అని థామస్ అల్వా ఎడిసన్ గారి తల్లి ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తావు. అలా కుమారుని కోసం ప్రార్థన చేస్తావు. దేవుడు మంచి జ్ఞానమును తెలివినిచ్చాడు, మంచి ఉన్నతమైనటువంటి విద్యలో అభ్యసించాడు. ఆయన బల్బును కనుగొన్నాడు. ఓ రోజట ఆయన ఏ ప్రాంతంలో ఉంటున్నాడో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు తల్లిగారు చనిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత తన ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ ఆలోచన ఏంటో తెలుసా, మా అమ్మగారు జ్ఞాపకార్థంగా నాకు ఏదైనా ఉంచిపోయిందేమో, అది జ్ఞాపకార్థంగా నేను ఉంచుకోవాలి. జ్ఞాపకంగా మా అమ్మ నా కోసం ఎంతగా ప్రార్థన చేసిందో, మా అమ్మ నా కొరకు ఎంతగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిందో, ఒక గొప్ప ప్రార్థనాపరురాలైనటువంటి తల్లి నా కొరకు ఏదైనా ఇంట్లో ఉందేమో జ్ఞాపకముగా ఉంచుకుందాము అని ఇల్లంతా కూడా చూస్తూ ఉంటే, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ గారు ఏదైతే పేపర్ మీద లెటర్లో రాసి పంపించిందో ఆ పర్సులో ఆ పేపర్ కనపడితే ఆ పేపర్ ఓపెన్ చేసి చదువుతూ కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా, ఆ రోజున వాళ్ళ అమ్మగారు ఏం చెప్పింది, బాబో స్కూల్లో నీ వంటి జ్ఞానం కలిగిన వాళ్ళు, నీ వంటి తెలివి కలిగినటువంటి వారు ఎవరో కూడా లేరు, ఒక మంచి బెటర్ స్కూల్లో, మాకంటే ఒక మంచి స్కూల్లో చేర్పిమని మీ టీచర్ రాసిందిరా అని ఆ రోజు వాళ్ళ అమ్మగారు చెప్పింది కదా. వాస్తవానికి ఆ లెటర్లో ఆ పేపర్లో ఉన్న ఆ మాటలు, టీచర్ రాసిన మాటలు ఏంటంటే, వాస్తవంగా ఆమె రాసిన మాటలు ఏంటంటే, అమ్మా మీ అబ్బాయి పిచ్చోడు, మీ వాడికి చెప్పడానికి మాకంత సామర్థ్యం, అంత ఓపిక, సహనం లేదమ్మా, వాడికి ఎంత చెప్పినా చదువు రాదు, కాబట్టి దయచేసి మా స్కూల్కి మీ పిల్లోని పంపించొద్దని రాసిందంట. అప్పుడు ఆ మాటలు చదివి వెక్కి వెక్కి ఏడ్చి గుండెలు పగిలిపోయేలా రోధించాడు. మా అమ్మ నాకు అప్పుడు అలా చెప్పిందా, వాస్తవానికి టీచర్ గారు ఎలా రాస్తే ఎలా చెప్పిందా అని వెక్కి వెక్కి ఏడ్చాడు. అయితే వారి తల్లి ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో దేవుడు ఎంత గొప్పగా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ప్రభువుని తెలుసుకున్నాడు, ప్రభు మార్గములో నడిచాడు, ఎన్నో ప్రయోగాలు చేశాడు, ప్రపంచానికి బల్బును పరిచయం చేశాడు. అంత మంచి విశేషమైనటువంటి జ్ఞానమును దేవుడు ఆయనకి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే తల్లి ప్రార్థన. అలాగే దేవుని మాటలో, దేవుని ఉపదేశాలకు చెవియొగ్గాడు, ప్రభు మార్గంలో నడిచాడు. అందుకనే ప్రభు వారు మంచి విశేషమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. అంత మంచి విశేషమైనటువంటి జ్ఞానము మనకు కావాలి అనంటే దేవుని ఉపదేశానికి మనం ఏమవ్వాలి, లోబడి. ఈ రోజుల్లో చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు, చక్కగా చదువుకున్నారు, అయితే ఒళ్ళొంచి కష్టపడటానికి చాలామంది ఇష్టపడట్ల.
ఒళ్ళొంచి ప్రయాసపడటానికి, చెమటోడ్చి పని చేయడానికి చాలామంది యవ్వన బిడ్డలు కష్టపడట్ల. చెప్పండి, చాలా సింపుల్గా అక్రమమైన మార్గాల్లో సంపాదించాలి, ఏదో చెయ్యాలి అనుకొని ఎంతమంది యవ్వన బిడ్డలు ఆరాటపడుతున్నారు కదా ఈ రోజున. అప్పుడప్పుడు మనకు ఫోన్ కాల్స్ వస్తాయి. ఫోన్ కాల్స్ వస్తే వారు ఏం మాట్లాడతారో తెలుసా? సార్, మేము ఎస్బీఐ నుండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నామండి, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, మీ సెల్కి ఒక మెసేజ్ వస్తుంది, ఆ నెంబర్ మాకు చెప్పరా అంటారు కొంత. మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ చెప్పండి, మీ పాన్ కార్డు డీటెయిల్స్ చెప్పండి అని చాలామంది అడుగుతారు. యవ్వన బిడ్డ, నువ్వు చెప్పావా? నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఏమైపోతాయి? ఖాళీ, మొత్తం ఖాళీ కదా. చాలా జాగ్రత్తగా ఉండు. యవ్వన బిడ్డలు ఈ రోజున వ్యసనాలకు అలవాటు పడిపోయారు, చెడ్డ అలవాట్లకు బానిసలైపోయి పని చేయటానికి ఇష్టపడక వ్యర్థమైన వాటన్నిటికీ కూడా అలవాటు అయిపోయి సులభంగా డబ్బులు సంపాదించాలి, అక్రమమైన మార్గాల గుండా ప్రయాణం చేస్తూ సాతాను యొక్క బంధకాల్లో వాళ్ళందరూ చిక్కుకొని ఉన్నారు. ఇదే జ్ఞానమో? దెయ్యముల జ్ఞానం. కానీ మనకు కావలసిన జ్ఞానం ఏంటంటే పరసంబంధమైనటువంటి జ్ఞానము కావాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆయన ఉపదేశము మనకి కలిగించేటువంటి ప్రయోజనం ఏంటంటే, రెండవది విశేషమైనటువంటి జ్ఞానమును మనకు ప్రభువారు అనుగ్రహిస్తారు. ఎన్ని మాటలు విన్నాం మనము? 2 మాటలు. ఆయన ఉపదేశము మనకు కలిగించేటువంటి ప్రయోజనం ఏంటంటే, ఒక మంచి త్రోవలో నడిపిస్తాడు, ఒక మంచి ఆలోచన మనకు చెప్పి మేలుకరమైన మార్గంలో ప్రభువు మనలను నడిపిస్తాడు. ఆ తర్వాత ఆయన ఉపదేశము మనకు కలిగించేటువంటి ప్రయోజనం ఏంటంటే, విశేషమైనటువంటి జ్ఞానమును ప్రభువు మనకిస్తాడు. 3వ మాట మనం చదివితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుదాం. ఆజ్ఞ దీపముగాను, ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. ఉపదేశము వెలుగుగాను ఉండును. 3వ మాట, ఆయన ఉపదేశము మనకు కలిగించేటువంటి ప్రయోజనం ఏంటంటే, ఆయన ఉపదేశము మనకి ఎలా ఉంటుంది? వెలుగుగా ఉంటుంది. వెలుగు అనే మాట పరిశుద్ధ లేఖనములో మనము చదువుతూ ఉన్నప్పుడు, వెలుగు ఒకటి రైచియస్నెస్కు, నీతికి గుర్తుగా కనబడుతుంది. రెండవది వెలుగు యథార్థతకు గుర్తుగా కనబడుతూ ఉంటుంది. వెలుగు అంటే అర్థం ఏంటంటే, చీకటిలో నుండి బయటికి రావడం, ఒక మంచి మార్గాన్ని మనం ఎన్నుకొని ఆ మంచి మార్గంలో మనం నడవటం. అందుకే దేవుని యొక్క ఉపదేశం ఎలాంటిది అంటే వెలుగు లాంటిది. యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించినప్పుడు ప్రభువారు అన్నాడు కదా, లోకమునకు నేనే వెలుగునన్నాడు. ఆ తర్వాత ప్రభు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని అన్నాడు. లోకమునకు నేను వెలుగై ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, ఆయనలో చీకటి లేదు, ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినటువంటి కాలంలో చాలామంది శాస్త్రులు అనబడిన వారు, పరిశీలన అనబడినటువంటి వారు, కొంతమంది యాజకులు యేసయ్యలో ఏదైనా తప్పు దొరుకుతాదేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏదైనా లోపము కనబడతాదేమో, ఏదైనా తప్పుగా మాట్లాడతాడేమో అని పట్టుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆయన మాటలోనో క్రియలోనో శక్తి కలిగినటువంటి వాడు కనుక ఏ లోపము ఏ తప్పు లేనటువంటి వాడు ఆయన. అందుకే ఆయనలో ఏ పొరపాట్లు కనుగొనలేకపోయారు. ప్రభువారు అన్నాడు కదా, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని అంటే, ఏ ఒక్కరూ కూడా ఆయనలో పాపాన్ని ఉంది అని రుజువు చేయలేకపోయారు. కారణం ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు ఆయన పరిశుద్ధుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన పవిత్రమైనటువంటి వాడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషమైనటువంటి వాడు. కనుక ఉపదేశం ఎలాంటిది? వెలుగు లాంటిది. ఆయన ఎలాగైతే వెలుగుగా ఉన్నాడో
ఆయన ఉపదేశము మనము వింటే మనము కూడా వెలుగుగా మార్చబడతాము. పాపం అనే చీకటిల నుండి బయటికి వచ్చి దేవుని కొరకు మనము వెలిగించబడి ఒక మంచి మార్గములో నడుస్తాము. కనుక ఉపదేశము మనకు కలిగించేటువంటి ప్రయోజనం ఏంటంటే వెలుగుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎలా ఉంటుంది ఆయన ఉపదేశం? మనకి వెలుగుగా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం అగస్టీన్ అనేటువంటి ప్రాంతంలో అగస్టీన్ అనేటువంటి ఒక యవ్వన బిడ్డ ఉండేవాడు. 16 సంవత్సరాల వయసులోనే భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ బ్రతుకుతా ఉన్నాడు. 16 సంవత్సరాల వయసులోనే, అంత చిన్న వయసులోనే తన శరీరాన్ని పాపానికి అప్పజెప్పేసి చాలా విరోధంగా, వ్యతిరేకంగా బ్రతుకుతా ఉన్నాడు. తల్లి ఆ కుమారుని చూసి తల్లడిల్లిపోతా ఉంది. 16 సంవత్సరాల వయసు అయ్యా, నా కుమారుడేంటి ఇంత భయంకరమైన పాపంలో బ్రతుకుతూ ఉన్నాడు, పాపములో బ్రతుకుతూ తన జీవితాన్ని మరణం చేసుకుంటూ నీకు విరోధముగా, వ్యతిరేకముగా బ్రతుకుతూ ఉన్నాడు. నా కుమారుడు మార్చబడాలి. యవ్వన కాలంలో నీ కాడిని మోయాలి. యవ్వన కాలంలో నిన్ను తెలుసుకోవాలి ప్రభువా. నీ కొరకు ఒక సాక్షిగా ఉండాలి. నీ కొరకు మండేటువంటి ఒక జ్వాలగా ఉండాలి నాయన. నా కుమారుని అలా తయారు చేయ ప్రభువా అని ఈ అగస్టిన్ యొక్క తల్లి గారు ప్రార్థన చేస్తూ ఉంది. ఓ రోజున వారు ఉండేటువంటి ప్రాంతంలో ఒక రాత్రి ఒక ఇంటిలో కాటేజ్ ప్రేయర్, చిన్న ప్రార్థనా కూడికి జరుగుతూ ఉంది. ప్రార్థనా కూడికి జరుగుతూ ఉంటే తన స్నేహితుడు ఆ ఇంటిలో జరిగేటువంటి ప్రార్థనా కూడికకు ఆహ్వానించి ఒక ఫాదర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటే అగస్టిన్ యొక్క స్నేహితుడు పిలిచాడు, రే ఒకసారి ప్రార్థనకి వెళ్దాం రా అంటే మొదట నిరాకరించు. కానీ తర్వాత ఆ ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంటే వెళ్ళి ఆ ప్రార్థనలో కూర్చొని దైవజనులు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు విని దేవుని వాక్యమును విన్న తర్వాత తన జీవితంలో గొప్ప మార్పు కలిగింది. తన జీవితంలో గొప్ప పరివర్తన కలిగింది. ఇంతవరకు నేను దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా బ్రతికానా? ఇలాంటి భయంకరమైన పాపములో నేను బ్రతికిపోయానా? ఇంతవరకు నేను దేవునికి విరోధముగా, వ్యతిరేకముగా బ్రతికానా అని దేవుని మాటలు విన్న తర్వాత గొప్ప పరివర్తన కలిగింది. మనస్సు మార్చుకున్నాడు, మారు మనసు పొందాడు, ప్రభువుని స్వంత రక్షకునికి అంగీకరించి దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఒక సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఆయన బిషప్ అగస్టిన్ అని పిలువబడ్డాడు. ఎక్కడ? హిప్పో అనేటువంటి ప్రాంతంలో, రోమా ఆ ప్రాంతంలో హిప్పో అనేటువంటి ఏరియాలో, ఆ ఊరిలో ఆయన ఒక మంచి బిషప్గా మారిపోయాడు. అందుకే ఆయనకి పెట్టిన పేరేంటంటే సెయింట్ అగస్టిన్ ఆఫ్ హిప్పో అని పిలిచారు. ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపం అనే చీకటిలో బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని మాటలు విన్నాడు, దేవుని ఉపదేశాన్ని విన్నాడు. తన జీవితం, తన బ్రతుకంతా కూడా మారిపోయింది. ఒక మంచి సేవకుడైపోయాడు. అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రకటించి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. అయితే ఆ పరిశుద్ధుడైనటువంటి అగస్టిన్ ఆయా ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చేది ఏంటో తెలుసా? నేను ఈ రోజున దేవుని రాజ్యంలోనికి వచ్చాను అనంటే, ఇలాంటి గొప్ప సేవకునిగా మార్చబడ్డాను అనంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను కొట్టుకొచ్చేసాను. ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, పాపములో బ్రతుకుతూ ఉన్నాను. నా తల్లి నా కొరకు ప్రార్థన చేసింది, కన్నీరు కార్చింది. ఈరోజు నేను రక్షించబడ్డాను అంటే, ఒకప్పుడు పాపిగా ఉన్నటువంటి నేను పరిశుద్ధుడైన అగస్టిన్గా మార్చబడ్డాను అనంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేనేమైపోయానో కొట్టుకుని వచ్చాను అన్నాడు. దేవుని ఉపదేశము మనలను వెలిగిస్తాయి. దేవుని యొక్క మాటలో మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించి మనలను ప్రయోజకులనుగా చేసి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతుంది. కనుక దేవుని యొక్క ఉపదేశానికి లోబడదు, దేవుని మాటలకు విధేయత చూపిద్దాం. దేవుని యొక్క ఉపదేశానికి మనము చెవి యొగ్గితే ఆ ఉపదేశము మనకి ఎలా ఉంటుంది? వెలుగుగా ఉంటుంది.
మన ప్రభువైనటువంటి యేసయ్య లోకానికి వెలుగుగా వచ్చాడో, పాపం అనే చీకటిలో బ్రతుకుతున్న వారందరి కొరకు తన ప్రాణమును పెట్టాడో, తన యవ్వన రక్తాన్ని కలువరి శిలువలో చిందించి చీకటిలో ఉన్న మానవులను, పాపం అనే చీకటిలో మ్రగ్గిపోతున్నటువంటి ప్రజలను వెలుగులోనికి నడిపించాడో, ఆయన మాటలకు మనము లోబడితే, ఆయన ఉపదేశానికి మనము విధేయత చూపిస్తే, ఆ ఉపదేశము మనకి ఎలా ఉంటుంది? వెలుగుగా ఉంటుంది. తద్వారా దేవుడు మనలో ఉంటాడో, మనతో నివాసం చేస్తాడో, మనలను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచుతాడు. కనుక ఆయన ఉపదేశము మనకి ఎలా ఉంది? వెలుగుగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎన్ని మాటలు విన్నాం మనము? 3 మాటలు. ప్రభు అంటున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీకు ఉపదేశమును తెలియజేస్తాను అన్నాను. ఏం చేస్తుంది ఆయన ఉపదేశం? 1, ఆయన ఉపదేశమును మనకు తెలియజేసి, ఒక మంచి ఆలోచన మనకు తెలియజేసి, మనము నడవవలసిన మార్గములో మనలను నడిపిస్తాం. 2, ఆయన ఉపదేశము మనకి ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది? విశేషమైన జ్ఞానమును కలుగు చేస్తుంది. 3, ఆయన ఉపదేశము మనకు వెలుగుగా ఉండి ఒక మంచి మార్గములో నడిపిస్తుంది. కనుక ఈ మాసములో మన విమోచకుడైనటువంటి ప్రభువు, పరిశుద్ధుడైనటువంటి మన ప్రభువు మనకి ప్రయోజనము కలిగేటట్లుగా ఉపదేశమును మనకు అనుగ్రహించి ఒక నూతనమైనటువంటి మార్గములో మనలందరినీ కూడా నడిపించి తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో ప్రభువు మనలను నింపునుగాక.